హలో. గుడ్ మార్నింగ్ అండి. నేనైతే మదిరి దగ్గర రామకృష్ణాపురం అని మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళటం జరిగిందండి. అక్కడికెళ్ళగానే అసలు ఇంటి ముందు మంచిగా పూసినటువంటి కనకాంబరాలండి. చూడండి ఒక్కొక్క కొమ్మకి ఎన్ని పూసాయో అసలు చూస్తే అంత సంతోషంగా అనిపించిందండి. చాలా ఒక్కొక్క కొమ్మకే 4, 5 లైన్‌లు ఇట్లా గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి. ఎక్కడ చూసినా గూడా ఆ లైన్ మొత్తం గూడా వే విరగబూసాయండి అసలన్నీ గూడా. చూడగానే వాళ్ళు పెట్టుకున్నా గూడా ఇంకా ఇంకా పూస్తూనే ఉంటాయి. అక్కడ నేల మంచిదండి అక్కడ రామకృష్ణాపురంలో. మరి అందుకని ఎక్కడ చూసినా గూడా చూడండి అయన్నీ గూడా మంచిగా ఏ పూల మొక్కలైనా చూడండి కాడమల్లె అనమాట అదంతా గూడా. కాడమల్లె ఇవన్నీ గూడా ఇక వాళ్ళు పల్లెటూర్లలో ఎక్కడ కొనుక్కొచ్చుకోరండి. వాళ్ళ ఇళ్ళల్లో పూసినటువంటి పువ్వుల్ని వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారండి. గులాబీలని, ఇవన్నీ అన్నీ ఇది చేస్తున్న కాడమల్లె, తర్వాత కనకాంబరాలు చక్కగా మాల గట్టుకొని పెట్టుకొని ఎళ్తా ఉంటారండి. ఎటన్నా ఎళ్ళాలంటే ఇక్కడ పశువులు గూడా పెద్ద ఎక్కువ ఉంటాయండి. మా అత్తయ్య వాళ్ళకి గూడా అదిగోండి పెద్ద పశువుల కొట్టం అనమాట. అక్కడ బయటే అక్కడ రేకులేసేసి కట్టేసారండి. బయటికెళ్ళేయన్నీ గూడా మేతకి. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళేదాన్ని. అక్కడెప్పుడు గూడా అసలు నేచురల్ ఫుడ్ అనమాట అండి. అక్కడంతా గూడా. కందులు అవన్నీ గూడా కోసుకొచ్చుకొని తింటా ఉండేవాళ్ళం. ఒకసారి ఎళ్లి చూసొద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికెళ్ళటం జరిగిందండి. గత స్మృతులన్నీ గూడా గుర్తుకొచ్చాయి నాకు. అక్కడ చూడండి అన్నీ గూడా పూలు ఈత ఈత చెట్లని ఉండేయండి. ఈత బొత్తలంటారు. అవేసి తీసుకొస్తుండేవాళ్ళు మా అత్తయ్య వాళ్ళు. తింటా ఉండేవాళ్ళం.